అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఏం చెప్పినా, మంచి చేసినా చెడు చేసినా ప్రజలకు చేరువ చేసి మంచి చేస్తే దాన్ని 10 మందికి కూడా పంచే విధంగాను, చెడు జరుగుతుంటే దాన్ని సర్దుకునే విధంగాను మీరు మాకు బాట చూపించి 10 మందికి ఉపయోగపడే ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు సంవత్సరం కాలం పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని చేస్తుంది, సంక్షేమాన్ని చేస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన అన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అనుభవం రంగరించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో, లోకేష్ గారి ఆలోచన విధానాలని అన్నీ కూడా క్రోడీకరించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కూడా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంత పనిచేస్తున్నా సరే వైసీపీ వాళ్ళందరూ కూడా అసత్య ప్రచారంతో రోడ్డుకి ఎక్కుతున్నారు. మొన్న వెన్నుపోటు దినం అనేదో రోడ్డుకి ఎక్కడం జరిగింది. మళ్ళీ బుక్ ఏదో రిలీజ్ చేశారు, మరి అది బయటికి రాలేదు. మరి బుక్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలోని కూడా కూటమి ప్రభుత్వ తప్పులన్నీ కూడా ఈ బుక్లో రాసేమన్నారు, కానీ మరి మీరైతే చూసారేమో, కానీ నేనైతే దాన్ని చూడలేదు. మరి చూస్తే దానికి సమాధానం చెప్తుంది నేను ఖచ్చితంగానే. ఆ బుక్ రిలీజ్ చేసిన పెద్దలకి, మాట్లాడే పెద్దలకి ఈ వేదిక ద్వారా ఒకటే నా ప్రశ్న, ఎప్పుడూ కూడా ప్రతిపక్షం అన్నది స్ట్రాంగ్గా ఉండి, నిలకడగా ఉండి, అసత్య ప్రచారాలతోటి కాకుండా ప్రభుత్వం ఏదన్నా తప్పుదో పడుతుందా, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పని చేయకుండా స్వలాభాలకు వాడుకుంటుందా అని ఆలోచించి దాన్ని ఎత్తి చూపగలిగితే అప్పుడు సరైన ప్రతిపక్షం అవుతుంది. మీరు గతంలో చూసుకోండి, వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా తెలుగుదేశం పార్టీ అన్నది రోడ్డెక్కి మీరు చేసే ప్రతి తప్పుని కూడా ఖండిస్తూ, మీరు ఈ తప్పు చేస్తున్నారని ధైర్యంగా చెప్తూ మిమ్మల్ని అదుపు చేయడానికి ప్రయత్నించినా సరే మీరు ఎక్కడ అదుపు ఆపు లేకుండా వెళ్ళారు. కాబట్టే ఆ రోజు 151 సీట్ ఇచ్చిన ప్రజలు 11 సీట్లకు పరిమితం చేయగలిగారు, చేసేశారు. వాళ్ళకు నష్టం కలిగితే లాభం చేస్తే మళ్ళీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది, కానీ నష్టం కలిగితే మాత్రం ఎప్పుడూ కూడా ఎవరు కూడా సహించే పరిస్థితి ఉండదు. ఈరోజు చూసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీకి సానుభూతి పరులు ఉంటారు. తప్పు చేసినా ఒప్పు చేసినా ఎవరు మనుషులు ఆలుకుంటారు. ఏదైతే సమాజ అభివృద్ధి గురించి, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు నోటరు ఓటింగ్ ఉన్నారో వాళ్ళని ఆకర్షించగలిగితేనే, వాళ్ళ విమర్శలు సద్విమర్శగా చేసుకుని మన పరిపాలన సాగించగలిగితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఆ పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు ఎప్పుడూ కూడా. ఈరోజు సంవత్సర కాలంలోని కూడా మీరు గతంలో ఎన్నడూ చేయని పనులు, రోడ్లున్నాయి. 5 సంవత్సరాల కాలంలోని కూడా ఒక గుప్పిడి మట్టి వేసిన పరిస్థితి లేదు. ప్రతి బడ్జెట్లోని కూడా మీరు చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ఇప్పటి వరకు కూడా ప్రతి బడ్జెట్లోని R&Bకి మరామతుల గురించి కొన్ని 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా కేటాయించే పరిస్థితి ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాల్లో మీరు చూసుకున్నట్టయితే 100 కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1200 కోట్ల రూపాయలతోటి రోడ్లు మరామతులు చేయడం జరిగింది.
చాలా సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ద్వారా, బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ద్వారా. ఎన్ఆర్జీఎస్ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఉన్న అవకాశాన్ని ఒడిచి పట్టుకుని మనం అభివృద్ధి వైపు వెళ్ళగలిగితేనే మనం అభివృద్ధి చేయగలం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ పథకం అన్నది మనకి అవకాశం ఉంది. దాన్ని ఎలా తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో పనిచేస్తే మనం ఫండింగ్ తెచ్చుకోగలం కేంద్ర సహకారంతో. గతంలో కూడా బీజేపీ మీతో సహాయ సహకారాలు అందించినా సరే అప్పులు తెచ్చారు, కానీ అభివృద్ధికి ఏ విధమైన తోడ్పాటుని కూడా మీరు చేయలేకపోయారు. ఎంతసేపు అప్పు పెంచుకోవడానికి మీ ప్రయత్నం చేశారు, లేకపోతే మీ కేసుల్ని ఆపుకోవడానికి మీ ప్రయత్నం చేశారు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ భావితరాల భవిష్యత్తుని కానీ దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క పనైనా చేసేరా అని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు తల్లికి వందనం ఉంది. గతంలో మీరు అమ్మఒడి పేరుతోటి అందరికీ ఇస్తానని ఎన్నికలు హామీ ఇచ్చి స్వయంగా భారతి గారే వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా రేపు జగన్ గారిని నెగ్గించుకుంటే ఇస్తామన్న తల్లి నెగ్గిన తర్వాత ఒక్కరికే ఇవ్వడం, ఇంటికి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. మీరు ఆ రోజు 42 లక్షల మందికే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 67.27 లక్షల మందికి అర్హులైన అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కూడా మీరు బురద జల్లుతున్నారు. ఈ రోజునే ఏం జల్లుతున్నారు? అందరికీ అందలేదు అంటున్నారు. 42 లక్షలు ఎక్కువ, 67.27 లక్షలు ఎక్కువ. ఒక కుటుంబంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గద్దనాపల్లి గ్రామంలో 5గురికి, ఒకే కుటుంబంలో ఉంటే 5గురికి కూడా తల్లికి వందనం వచ్చిన పరిస్థితి. అదే ఒక ముస్లిం కుటుంబంలో 12 మంది ఉంటే 12 మందికి కూడా ఇచ్చిన పరిస్థితి. ఇంకా కూడా వెసులుబాటు కల్పించారు. దీంట్లో కొంతమంది అనర్హులైన వాళ్ళని లిస్టులోకి రాకపోతే వాళ్ళని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోమని ఇంకా కూడా వెసులుబాటు కల్పించిన పరిస్థితి. దీన్ని తప్పించుకోవడానికో లేకపోతే దాన్ని చేయడానికో లోకేష్ గారు ఆలోచన కాదు. ప్రతి ఒక్క లబ్ధిదారుకి కూడా టర్మ్ మొదలయ్యే ముందు, స్కూల్ మొదలయ్యే ముందే వాళ్ళకి అమౌంట్ పడితే స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి ఈ రోజున విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు తాపత్రయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. నాణ్యమైన విద్యనిస్తూ కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యనిచ్చి ఈ రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు సంవత్సర కాలంలోని కూడా ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ఏం చెయ్యాలి అనే ఆలోచనతో ఆయన విద్యాశాఖలోని ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి లోటుపాట్లను గమనించి సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆయన. దీన్ని కూడా మీరు బురద రాస్తున్నారు అంటే ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఒకసారి చూసుకోండి, ప్రశ్నించండి. మీరు సరైన లబ్ధిదారుడికి రాకపోతే ప్రశ్నించండి, లేకపోతే సరైన పని చేయకపోతే ప్రశ్నించండి. ఇగో రాజధానిని మేము వదిలేసాం, మీరు మొదలెట్టారు, ఎందుకు మొదలెట్టారు అని కాకుండా ఇంకా బాగా చెయ్యండి అని చెప్పండి. 5 సంవత్సరాలు కూడా రాజధానిని వదిలేశారు మీరు. గత ప్రభుత్వంలో 9,000 కోట్ల రూపాయల పైచీలకు అక్కడ వెచ్చించి రమారమి 3,500 ఫ్లాట్స్ వివిధ రకాలైన వీళ్ళకి ఆఫీసులకి ఇవ్వడానికి, ఎమ్మెల్యేలకి లేకపోతే ఉన్న వాళ్ళందరికీ కూడా రెడీ చేసి ఇంకొక 2,000 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించినట్టయితే వీళ్ళందరికీ కూడా
సౌకర్యాలు కరిగిపోయే పరిస్థితి. మీరు ఒక్కటి గమనించుకున్నట్టయితే ఇక్కడ ఏ హైయర్ అఫీషియల్కైనా, ఎమ్మెల్సీకైనా, ఎమ్మెల్యేకైనా క్వార్టర్ అలవెన్స్లు గవర్నమెంట్ ద్వారా ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లోని కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించుంటారు, కానీ ఈ 2000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టినట్టయితే ఈ గవర్నమెంట్ సొమ్ము వృధా కాకుండా ఆగేదా లేదా ఒక్కసారి ఆలోచించండి. మీరు చేయలేని పని మళ్ళీ ఈ రోజున పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ. ఇదే మీ అనాలోచన నిర్ణయం. ఎందుకంటే రాజధాని అనే ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టయితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి పేరు వస్తుంది కాబట్టి మీరు అభివృద్ధిని అక్కడ కుంటుపరిచిన పరిస్థితి. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే రాజధానికి సంబంధించిన కనెక్టివిటీ రోడ్లన్నింటినీ కూడా తగ్గించేసి కుదించేసి నిర్ణయం తీసుకున్న దౌర్భాగ్య ప్రభుత్వం మీదే. నేను ఈరోజు ఈ మాట అన్నానంటే చూసుకోండి, మీరు క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకున్నా సరే రికార్డెడ్గా ఉంటుంది. ఇది వాస్తవమా కాదో ఒక్కసారి గమనించుకోండి. ప్రజావేదిక అన్నది ఆ రోజు గత ప్రభుత్వంలో 14 తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లు కానీ, అఫీషియల్స్ కానీ, లేకపోతే ముఖ్య నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అక్కడ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, ఎలాగ అభివృద్ధి చేద్దాం అని నిర్ణయాలు తీసుకునే వేదికని చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ఉందని కూల్చేసిన పరిస్థితి. ప్రజావేదిక అన్నది ప్రజాధనం. అది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నమెంట్ ఆఫీసుల్ని గవర్నమెంటే వాడుకుంటుంది, ప్రైవేట్కి ఎవరు కూడా. ఆ కూల్చేసేవు అంటే ఏ ఆలోచనతో నువ్వు ప్రభుత్వాన్ని ఆ రోజు నడిపించావు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అనడానికి ఏమాత్రం సరిపోతావు నువ్వు? ఒక మంచి చేసి ఈరోజు చెడు చేస్తుంటే ప్రశ్నించు. నువ్వు చేసినవి అన్నీ కూడా చెడు కాబట్టే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను చీ అన్నారు, చేతరించుకున్నారు, పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజుకైనా సరే వాళ్ళ మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వాన్ని నడిపించే విధానాన్ని మీ ఆలోచనలు కూడా తోడు చేయండి, కానీ మీ అవసరాల గురించో మీ ఉనికిని గురించో లేనిపోయిన ఆరోపణలు చేసినట్టయితే ప్రజలు హర్షించరని పదే పదే విన్నవించుకుంటూ ఇకనైనా సరే మంచికి తోడవ్వండి, మంచి పనికి చేయడానికి తోడవ్వండి, ప్రజల మనసులను గెలుచుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉండండి. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం అందరికీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు సహకారంతో ముందుకు నడుస్తున్నారు. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని వాళ్ళకు కూడా పంచండి అని పదే పదే విన్నవించుకుంటూ అనాలోచిత నిర్ణయాలు తీసుకునే విధంగా కానీ, అసత్య ప్రచారాలు చేసే విధంగా కానీ ఏ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.